నమస్తే గైస్, డే 3 ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంటి నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో స్వచ్ఛ హోటల్ ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనం ఏ టచ్ చేసినా 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ మినిమం అయితే ఉంటుందన్నమాట. సో మేమైతే మాదాపూర్లో ఉన్న స్వచ్ఛకు వచ్చేసాం. అండ్ ఇక్కడ అంబియన్స్ వచ్చేసరికి మామూలుగా మనకు విలేజెస్లో ఉంటుంది కదా, పెంకుల్ రూఫ్. సో ఆ స్టైల్లో ఉందన్నమాట అంతా. సో గైస్, ఇప్పుడే బిల్ అయితే వచ్చింది, కరెంట్ బిల్ అంతుంది. సో అంటే ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క బిల్ ఇస్తాను అంతే కదా. ఓకే, మనం పోయి ఐటమ్స్ తీసుకున్నాం రండి. చూసారు కదా, ఇంతకుముందే మనం ఐటమ్స్ అయితే బిల్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని హోటల్ లాగా మనకి దోశ, ఇడ్లీ అన్నీ ఒకే తాను లేదనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కౌంటర్ ఇచ్చారు. దోశకి సెపరేట్గా, పూరికి సెపరేట్గా. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ గురించి, ఇక్కడ వాటర్ బాటిల్ బుక్ చేసుకుంటాం అంటే ఫుడ్ ఏమన్నా వద్దు, ఆర్ఓ వాటర్ వాళ్ళే రెఫ్రిజిరేటర్స్లో ఫిల్ చేసి కూలింగ్ చేసి ఉంచుంటారు. అది తాగొచ్చు మనం, మళ్ళీ వాటర్ బాటిల్ అవసరం లేదన్నాడు. నిన్న మేము బాబాయ్ హోటల్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా సేమ్ ఇదే అనమాట. సో మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ఇది వచ్చేసరికి ఉప్మా కేసరి బాత్, అండ్ ఇది మసాలా దోశ, ఇది పూరి విత్ సాగు, ఇది వచ్చేసరికి ఫెస్టివల్ స్పెషల్ పులిహోర, అండ్ 2 ఫిల్టర్ కాఫీ, అలానే గ్రేప్ జ్యూస్ తీసుకున్నాం. సో మా వాళ్ళు ఏం చేస్తున్నానంటే షూటింగ్ చేస్తున్నాం అనమాట రీల్ కోసం. సో ఆ షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే నేను టేస్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మసాలా దోశ తిందాం. మసాలా దోశతో పాటు 2 టైప్స్ ఆఫ్ చట్నీ ఇచ్చారు. ఒకటి గ్రీన్ చట్నీ, ఒకటి నార్మల్ చట్నీ. సో ఇది నేను తినగానే కనుక్కునేసాను ఇది కర్ణాటక స్టైల్ అని చెప్పేసి. ఎందుకంటే మన ఆంధ్ర స్టైల్లో ఇట్లా ఉండదు, కర్ణాటక స్టైల్ దోశ ఇది. సో ఒకవేళ మీరు కన్నా మాదాపూర్లో ఉంటే ఈ మసాలా దోశ ట్రై చేయొచ్చు, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పూరి విత్ సాగు, అండ్ అలానే చట్నీ కూడా ఇచ్చారు. సాగు ఏంటంటే మనం మసాలా అంటాం కదా, కర్ణాటక వాళ్ళ సైడ్ సాగు అని అంటారు అనమాట. సో అంతే, డిఫరెన్స్ ఏం లేదు. సో పూరి టేస్ట్ చేద్దాం. పూరి అయితే మాత్రం సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా. మనం మామూలుగా దూది ఉంటుంది కదా, అట్లా తీసినట్టు తీసేయచ్చు ఈజీగా. అండ్ ఇప్పుడే లాస్ట్ ఐటమ్ కూడా ట్రై చేశాను. ఇదేంటంటే ఉప్మా అండ్ కేసరి బాత్ అనమాట. స్వీట్ అండ్ హాట్ కాంబోలో ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి ఉప్మా. మామూలుగా మనకి రంజాన్ సీజన్ అప్పుడు ఈ పంచదార చూసారా, గంజి పంచదార చూసారా, ఆ టేస్ట్లో ఉంది. అండ్ కేసరి అయితే చాలా సాఫ్ట్ ఉంది, లిక్విడ్ లాగా, ఏదో లిక్విడ్ లాగా ఉంది కేసరి అయితే. కేసరి చాలా బాగుంది, కలర్ కూడా యూస్ చేయలేదు వీళ్ళు. అండ్ ఇంతకుముందు నేను డ్రింకింగ్ వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వాళ్ళే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ రెఫ్రిజిరేటర్లకి ఆర్ఓ ప్లాంట్ నుంచి డైరెక్ట్గా కనెక్షన్ ఉందన్నమాట. ఎవరో తెచ్చిపోయాల్సిన అవసరం లేదు. మెన్షన్ చేశారనమాట మనకు అక్కడ, అవాయిడ్ పర్చేసింగ్ వాటర్ బాటిల్స్ అని మెన్షన్ చేశారు క్లియర్గా. సో అది మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోతాం. అండ్ ఈవినింగ్ ప్లాన్స్ ఏంటంటే, యాక్చువల్గా నిన్న ఐకియాకి వెళ్ళాల్సింది కదా, సో ఇవాళ 4 o'clock ఐకియాకి వెళ్దామని ప్లాను. మనం ఇప్పుడు ఏమంటే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. బట్ ఏదన్నా ఒక ప్రోడక్ట్ నచ్చి మనం కూడా స్టూడియో సెటప్, అంటే స్టూడియో అంటే పెద్ద స్టూడియో ఏం కాదు, మనం వీడియో తీసుకుంటాం కదా, ఆ వీడియో తీసుకునేటప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ పెడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. సో అట్లా వీడియోకి ఉపయోగపడే ఏమన్నా ఆబ్జెక్ట్స్ ఉంటే, లేకపోతే ఏమైనా వస్తువులు ఉంటే అవి పర్చేస్ చేసుకుందాం. అది కూడా మనకు బడ్జెట్లో అది ఓకే అనిపిస్తే పర్చేస్ చేసుకుందాం. సో మేమైతే ఫస్ట్ ఎస్కలేటర్కి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాం. ఇక్కడ ఏంటంటే మనకి అన్నీ ఒక సెటప్ లాగా అనమాట. సపోజ్ మన ఇంట్లో ఒక లివింగ్ రూమ్ ఉందనుకోండి, ఈ లివింగ్ రూమ్కి 2 చైర్స్, ఒక సోఫా, టీపాయి, అండ్ ఆ పక్కన కబోర్డ్ లాగా, మధ్యలో టీవీ ప్లేస్ చేసుకునేదానికి. సో ఇట్లా ఎంటైర్ సెటప్ అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ రూమ్ తీసుకున్నట్లయితే డైనింగ్ టేబుల్, చైర్స్, అండ్ కొన్ని ల్యాంప్స్, అదేవిధంగా ఫోటో ఫ్రేమ్స్. ఇట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బెడ్రూమ్ తీసుకున్నాం అనుకోండి, బెడ్, అలానే ఒక స్టడీ టేబుల్, ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది. ఇట్లా ఐకియాలో ఏంటంటే వాళ్ళన్నీ ముందే సెటప్ చేసి పెట్టేసి ఉంటారు. మనం ఏంటంటే ఇప్పుడు సోఫా ఒక దగ్గర నుంచి తెచ్చుకొని, చైర్స్ ఒక దగ్గర నుంచి తెచ్చుకొని, అవి మ్యాచ్ కాకపోతే మనము డిసప్పాయింట్ అవుతాం కదా. అట్లా డిసప్పాయింట్మెంట్ లేకుండా వాళ్ళే అన్ని ప్రీ డిఫైన్డ్గా ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్లేస్ చేసేసి ఉంటారు. మనం అదే సెటప్ ఎత్తకపోయి మన ఇంట్లో పెట్టుకున్నామంటే మనకు డిసప్పాయింట్మెంట్స్ ఉండవు. గైస్, యాక్చువల్గా మన ఇల్లు చాలా పెద్దదన్నమాట. ఇదంతా మన ప్రాపర్టీనే. తిరుపతి వాళ్ళు అని ఇక్కడ మందే అంటున్నాం, మళ్ళీ ప్రైస్ ట్యాగ్లు ఎందుకు అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అది కనిపించేదానికి. మన రిచ్ అలాంటిది కూడా మనం 5,000 సవగ్గా తీసుకొని వచ్చాం అనమాట. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం బాత్రూమ్ టూర్ చేయబోతున్నాం, చూద్దాం. మీరిద్దరు ఏం చేస్తున్నారు లోపల? వీడియో కోసం వచ్చాం. ఇట్స్ ఎ గ్రేట్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. ఇదేంది? ఇది వాషింగ్ మిషన్ ఏరియా. ఇది వచ్చేసరికి వాషింగ్ మిషన్. సో ఇంతవరకు మనం అంతా ఒక లివింగ్ రూమ్ కానివ్వండి, లేదా బెడ్రూమ్ కానివ్వండి, ఇవంతా ఆర్గనైజ్ చేసి చూసాం కదా. ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్. సపోజ్ ఇది వచ్చేసరికి సోఫా సెట్, ఇవన్నీ సోఫాస్ ఈ పక్కన ఉండేటివి. అండ్ ఈ పక్క వచ్చేసరికి రెక్లైనర్స్ కానీ, చైర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లా యారో మార్క్స్ ఉంటాయి అన్నమాట.
ఆ యారో మార్క్స్ని పట్టుకొని పోతా ఉన్నామంటే మనం డిఫరెంట్ ఇట్లాంటి వాటిని చూడొచ్చు ప్లేసెస్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక హాల్లో టైప్ లాంటిది. షాండ్లియర్స్ ఉన్నాయి, సోఫాస్ ఉన్నాయి, అండ్ వాల్కి కొన్ని వాల్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఒక డైనింగ్ ఏరియా. ఇంతకుముందు ఒక డైనింగ్ ఏరియా చూసాం కదా, ఇది ఇంకొక డైనింగ్ ఏరియా. మామూలుగా నువ్వు ఎడిటింగ్ చేస్తూ ఉంటావు కదా, నీకు కుర్చీ కావాలి కదా, అక్కడ ఒక మంచి కుర్చీ ఉంది, తీసుకుందామా? అదే నువ్వు కొనిస్తే తీసుకుందాం అంటున్నా. అక్కడ రేట్లు చూసావు ఎలా ఉందో? తెలియదు, చూద్దారా? హార్ట్ అటాక్ వస్తే నాకు సంబంధం లేదు. ఓకే, నీకు రాలే, మీరంటే రిచ్. ఈ కుర్చీ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి. సీ దిస్ గైస్, జస్ట్ 15,000 అంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇట్లా అరేంజ్ చేశారు కదా, లివింగ్ రూమ్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లా డైనింగ్ రూమ్స్ కానివ్వండి. ఇక్కడ నేను చూశాను, ఇది విండో, రియల్ విండో కాదు, ఇది అరేంజ్మెంట్ అనమాట. సేమ్ బయట నుంచి మనకి మార్నింగ్ లైట్ ఎట్లా వస్తుందో అట్లాంటి లైట్ వస్తుంది విండోలో నుంచి. సో దీనివల్ల ఏంటంటే మనకి డే టైమ్స్ ఎట్లా ఉంటుంది మన ఇంట్లో అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అట్లా సెటప్ చేశారు నీట్గా. సో నేను ఇప్పటికే చాలా కవర్ చేసేసాను. కాళ్ళు నొప్పులు ఉన్నాయి, రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మేము ఇప్పుడు ఉన్నది వచ్చేసరికి 4th దాంట్లో అంట. సో ఇంకా ఇదంతా తిరుకొని ఇక్కడికి రావాలి. సో అదంతా తిరిగితే అప్పుడు ఐకే అంతా కవర్ చేసినట్లు. ఇదంతా కవర్ చేసే లోపల నా కాళ్ళు అయితే పడిపోతాయి. మా వాళ్ళు చూడండి అప్పుడే కోల పడిపోయారు. అమ్మా, ఐకే తిరగాలంటే చాలా కష్టం. యాక్చువల్గా నిన్నటి నుంచి ఐకే పోదాం అంటానా. అన్న వద్దు ట్రాఫిక్, అందులో మీరు నడవలేరు అన్నాడు. కానీ మేము వెళ్ళలేదు, ఈరోజు పిలుచుకొచ్చాం. కానీ ఇవాళ కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. మేమైతే టేబుల్ సెక్షన్లో ఉన్నాం. ఇక్కడ ఒక టేబుల్ ఏంటంటే అడ్జస్టబుల్ టేబుల్. ఇది అందరికీ మీకు తెలిసే ఉంటుంది. సో చూపిస్తాను చూడండి మీకు అది ఎట్లా అడ్జస్టబుల్. ఇప్పుడు చూసారు కదా, డౌన్కి ఉంది. సో చూసారు కదా, ఫస్ట్ వచ్చేసరికి నా మోకాల దగ్గరకు ఉండేది, ఇప్పుడు నా భుజం దగ్గరకు వచ్చేసింది. ఇంత అడ్జస్టబుల్ టేబుల్ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 50,000 ఉంది. ఏమంటావు, ఇక కొందామా? మీ యూట్యూబ్ డబ్బుల నుంచి మాకు కొద్దిగా ఇస్తే కొనేస్తాం కదా. మన యూట్యూబ్ డబ్బులు కన్నా నెలకి 50,000 వచ్చేడుకుంటే ఒక నెల నీకు ఇచ్చేస్తాయి. ఇక ఒకటి నువ్వు కొనుక్కో, ఒకటి నాకు కొని, ఇంకోటి కుదిరితే చూద్దాం మళ్ళీ ఎవరికన్నా డొనేట్. 50,000 అంటే కొంచెం ఆలోచించాలి. కానీ ఇట్లాంటి అడ్జస్టబుల్ టేబుల్ ఉంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఫుడ్ రివ్యూస్ చేస్తాం, కొన్నిసార్లు ఏదైనా అన్బాక్సింగ్స్ చేస్తాం, ఇట్లాంటి వాటికి పనికొస్తుంది. సో ఇక ఇప్పుడు మనం అట్లాంటిది పర్చేస్ చేయాలంటే మనకి మంత్లీ 50,000 ఉన్నా రావాలి, లేకపోతే అట్లీస్ట్ 20-30,000 ఉన్న మంత్లీ వస్తుంటే ఒక 2-3 months కలిపేసుకొని మనం అట్లాంటి టేబుల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఏమంటావు, ఇక ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎవరిని ఛానల్ పేరు చెప్పు ఫస్ట్. తిరుపతి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా వ్యూస్ చెప్పండి. మనం కూడా అట్లాంటి టేబుల్ 10 కొందాం, యుగా ఒకటి ఇద్దాం. కాదు గైస్, యాక్చువల్గా ఇక్కడ ఆఫీస్ ఉంది. ఇక్కడ ఆఫీస్ ఉంది. మా యుగాగాడు కంప్యూటర్ సెటప్ పొదం చూద్దాం అని చెప్పి వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఆఫీస్ ఉంది మీరు తరి దుబ్బేయండి అన్నాడు. ఏమంటావు ఇక? ఇన్ని సెటప్లు పెట్టి మధ్యలో ఆఫీస్ పెడితే మాకు మాత్రం ఏం తెలుస్తుంది, అది కూడా సెటప్ అనుకున్నాం. అప్పుడు అక్కడ ఆఫీస్ అనే రూమ్ బోర్డు పెట్టాలి. ఇక ఆఫీస్ అనేదో బోర్డు పెట్టాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. అన్ని సెటప్లు పెట్టి మధ్యలో ఆఫీస్ పెడితే మాకేం తెలుస్తుంది. ఇందాక సాయన్న అయితే బిల్లింగ్ కౌంటర్ ఉంటే అది కూడా సెటప్ అని అడిగారు. సో మేమైతే ప్రజెంట్ 8th లెవెల్లో ఉన్నాం. ఇంకా ఓవరాల్గా అయితే 24 ఉన్నాయంట. అంత ఆడ తిరుగుతామని చెప్పేసి మేము కిందకైతే వెళ్ళిపోతున్నాం. సో ఇంతకుముందు చూసారు కదా, ఇదంతా ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ లీవ్స్ అనమాట. అవన్నీ సెట్ చేసుకోవడానికి వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది, మనకి ఏది సూట్ అయితే అది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పులుసు గారిపోయింది. నేను జగదీష్ బ్రో కూర్చున్నాం ఇక్కడ, అలసిపోయినాం ఫుల్గా. పైన ఫ్లోర్లో అక్కడక్కడ చైర్స్ ఉండేటివి, కూర్చునేవాడిని. ఈ కింద ఫ్లోర్లో చైర్ ఇప్పుడు దొరికింది చాలాసేపు తర్వాత. ఇక్కడ చూసుకుంటే ఒక గోడౌన్ లాగా ఉందన్నమాట. ఆ గోడౌన్లో ఏంటంటే, గోడౌన్ ఇన్ ద సెన్స్ ర్యాకుల్ లాగా ఉంది, వాటిల్లో ఐటమ్స్ ఉంటాయి. పైన ఫుడ్ అన్న ఒక చైర్ చూశాడు. ఆల్రెడీ స్టూడియో అని చెప్పాను కదా, ఆ స్టూడియోలో ఒక చైర్ ఉంది, సేమ్ అట్లాంటిదే ఇంకొక చైర్ పర్చేస్ చేద్దామన్నాడు. సో ఆ చైర్ నెంబర్ చూసుకొని వచ్చాడు. నెంబర్ చూసుకొని వచ్చి వీళ్ళని అడిగితే 16th ర్యాక్ ఏదో ర్యాక్ నెంబర్ చెప్పారు. ఆ ర్యాక్ దగ్గరికి వెళ్ళి ఆ చైర్ తీసుకొచ్చాకైతే వెళ్ళాడు. సో ఇంకంతే, ఆ చైరు ఒక ప్లాంట్ బిల్లింగ్ వేసుకొని బయటకి వెళ్ళిపోవడమే. అండ్ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇంకొకటి తెలిసింది, ఐకియాలో ఏంటంటే ఓన్లీ థింగ్సే కాదు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఫర్ సపోజ్ చూసుకున్నట్లయితే ఇట్లాంటి కుకీస్ అండ్ చిప్స్ ఉన్నాయి. అదేవిధంగా స్వీడిష్ ఫుడ్ మార్కెట్ అనేది ఉంది. దీంట్లో ఐస్ టీ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అండ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఫుడ్ అని ఏంటంటే కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసుకున్నాడు. ఫుడ్ ఛాలెంజ్ ఏదో అంట, అది ట్రై చేయడానికి ఐకియా ఫుడ్స్ ఎలా ఉంటాయని టేస్ట్ చేసి రివ్యూ చెప్పడానికి అవి అయితే తీసుకున్నాడు. ఇవి ఏంటంటే మనకి బిల్డింగ్ కౌంటర్స్ ఉంటాయి కదా, వాటికి ఆపోజిట్లో ఉంటాయి. ఫైనల్లీ డే 3 ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఎందుకంటే ఐకియా కంప్లీట్ చేసే లోపలే మా పులుసు అయితే కారిపోయింది, ఫుల్ అలసిపోయాం.
కంప్లీట్ కూడా చేయలేదు. మేము జస్ట్ కొంచెమే చూసాం, అది ఎంత 25% 30% చూసుకుంటాం అంతే. ఆ లోపలే మా వల్ల కాలేదు, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు బయటికి పోతామని అనిపించేసింది. రేపు ఏం చేస్తాం అనేది డే 4 వ్లాగ్లో చూద్దాం.